హలో హలో ఆగండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎంతగానో చాలామంది వెయిట్ చేస్తున్న ఎగ్ పులుసు రెసిపీ అయితే ఈరోజు చూపించబోతున్నాను. మన ఆర్డర్ కూడా ఇక్కడైతే మిక్సింగ్ బౌల్లో పచ్చిమిర్చి, అలాగే 2 టమాటో, 2 ఆనియన్స్ మెత్తగా పేస్ట్ పట్టేయండి. తర్వాత కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని అందులోనే 2, 3 లవంగాలు, అలాగే 2 చెక్క ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే పులుసు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అందులోనే బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా పసుపు, ముందుగా పేస్ట్ పట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసేసేయండి. అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఇలా ఘాట్లు పెట్టుకున్న బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, కారం, అలాగే కొద్దిగా చికెన్ గరం మసాలా వేసుకోండి. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా కలిసిన తర్వాత మూత పెట్టేయండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా పులుసు తీసుకున్న చింతపండు రసంని ఇందులో యాడ్ చేసేసేయండి. కొద్దిగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేయండి. ఫైనల్గా చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో ఎమ్మి టేస్టీగా ఎగ్ పులుసు అయితే రెడీ అయింది. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. నా ఈ చిన్ని క్లౌడ్ కిచెన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.